మొత్తం ఇక అక్కడ పర్యాటకంగా ఏమాత్రం అభివృద్ధి చేయకపోగా ఇవాళ ఆ ప్రాంతంలో 2 ఎకరాల స్థలాన్ని ఈ రకంగా కట్టబెట్టడాన్ని ఎట్లా చూస్తారు మీరు, తిరుపతి వాసి? సార్ నవీన్ గారు నమస్కారం, మీకు ప్యానల్ పెద్దలు ప్రేక్షకులందరికీ. సార్ వినిపిస్తుందా? యా, క్లియర్ సార్. ఇప్పుడు ఆంధ్ర ఊటీని పేరుంది ఈ హార్సల్ హిల్స్ కి. హార్సల్ హిల్స్ లో మేమందరం కూడా సరే, కొంతమంది ఊటీ పోలేని వాళ్ళు, దూరం అనుకునే వాళ్ళు, ఏదో ఈ సమ్మర్ లో లేదా చలికాలంలో మంచిగా స్పెండ్ చేయడానికి మంచి ప్లేస్ ఊటీ ఒకటి ఉంది ఇక్కడ మాకు. హార్సల్ హిల్స్ మాకు తిరుపతి నుంచి 100 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు, 3 అవర్స్ జర్నీ చేస్తే వెళ్ళొచ్చు. బెంగళూరు నుంచి మదనపల్లి, రాజంపేట చుట్టుపక్కలందరికీ మంచి అట్మాస్ఫియర్ వాతావరణం హార్సల్ హిల్స్. హార్సల్ హిల్స్ లో ఎప్పుడో పగబెట్టారు ఈ యాత్రా సినిమా డైరెక్టర్ ఎవరైతే మహి ఉన్నాడో అతను ఎప్పుడో యాత్రా సినిమా తీసినప్పుడే పగబట్టాడు అతనికి అక్కడ సైట్ కావాలనేసి. అంటే అప్పుడు ప్రభుత్వం లేదు. యాత్ర 1 తీసినప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది. యాత్ర 2 తీసే సమయానికి గవర్నమెంట్ మారిపోయింది కాబట్టి వాళ్ళు మనం చూసుంటాం. ఇది అతను పెట్టుకున్న హజ్జీ ఏమని, టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి నాకు మినీ స్టూడియో కావాలని చెప్పి లెటర్ పెట్టాడు. ఇది మనందరి పేపర్లో చూసాం, ఆంధ్రజ్యోతిలో కూడా ఒక పెద్ద ప్రచారమైన కథనం. ఇది సిఎంఓ ఆఫీస్ ఇచ్చిన లెటర్, అతనికి సైట్ ఇవ్వండి అని చెప్పి సిఎంఓ లెటర్. ఇది మీకు పంపిస్తాను నవీన్ గారు, మీకు వాట్సాప్ చేస్తాను నేను. ధనంజయ రెడ్డి ఐఏఎస్ గారు దాన్ని ఇచ్చారు, ఇవ్వండి అనేసి. అంటే అంతా మందే దోచుకోనా? ఎంత దారుణం అండి అసలు. హార్సల్ హిల్స్ స్టూడియో కట్ట ఆలోచన ఎందుకు వచ్చింది సార్? అక్కడ స్టూడియో అంటే ఎలా ఉంటుంది అక్కడ కానివ్వండి. మళ్ళీ అక్కడ యాక్చువల్లీ చాలా ప్రకృతి కానివ్వండి, అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇప్పుడు స్టూడియో అంటే మళ్ళీ ట్రాన్స్పోర్ట్, వెహికల్స్, అక్కడ సెట్టింగ్స్, అక్కడ మళ్ళీ వేరే కార్యకలాపాలు అన్ని జరుగుతాయి. పర్యావరణ పూర్తిగా సర్వనాశనం. అసలు నిజంగా స్టూడియో కట్టే ఉద్దేశం ఉంటే స్టూడియో నిర్వహణలో అనుభవం ఉన్న వారికి ఇవ్వడం, కానీ అక్కడ ఆ ప్రాంతాన్ని కొంత పర్యాటకం కూడా అభివృద్ధి చేసి పీపీపీ మోడల్లో దాన్ని అభివృద్ధి చేస్తూనే పక్కన స్టూడియో కట్టేందుకు ఆ స్థలం కూడా సరిపోదు. పైగా వారికి ఏం అనుభవం లేదు, స్టూడియో నిర్వహణలో అనుభవం లేదు. పెద్ద పెద్ద స్టూడియో నిర్వహణ చేసే వారికి కూడా ఎవరికి పిలిచి ఆ రకంగా ఆఫర్ చేసింది కూడా లేదు కదా ప్రభుత్వ పరంగా. ఎంఓయూ లేదు, ఏం లేదు. అసలు 2 ఎకరాల స్థలం ఎక్కడుంది సార్? నాకు అర్థం కాల. హార్సల్ హిల్స్ లో 2 ఎకరాల స్థలం అంటే కొండలు కొట్టేయాలి. ఇప్పుడు అక్కడ ఉన్న కొండలు కొట్టేసి కొండలు తవ్వితే 2 ఎకరాల స్థలం రాదు. అడన్నీ చిన్న 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 బిట్స్ అన్ని. అలాంటిది ఇప్పుడు కొండలు కొట్టేసి అక్కడ ఈ మహి రాఘవాకి ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో అతను గిఫ్ట్ గా ఇస్తున్నాడు. ఇతను సినిమా తీశాడు, అదొక చెత్త సినిమా. ఆ సినిమాని ఎవడు చూడలే అసలు. ఆ సినిమాని వైసీపీ కార్యకర్తలు చాలా మంది నిద్రపోయారు థియేటర్లోకి వెళ్ళి. ఆ సినిమాకి వీళ్ళు ఆయన గిఫ్ట్ గా ఇస్తున్నాడు అంటే ఎంత దారుణం సార్. ఈరోజు మనం చూసుంటాం, జగన్మోహన్ రెడ్డి ఇంటికి దడ్డంగా ఉన్నాయని చెప్పి ఇల్లు కొట్టించేశాడు. ఈ రోజు అది పేదవాళ్ళు ఇల్లు కొట్టించాడు. ఈరోజు ఆయన మీద సినిమా తీసినందుకు 2 ఎకరాల స్థలం ఇస్తున్నాడు. ఇవన్నీ కరెక్ట్ కాదు. నీకు అంతగా పిచ్చుంటే ఏ వైజాగ్ లోనో అబ్బకిచ్చుకో, నీకు అంతగా ప్రేమ ఉంటే. హార్సల్ హిల్స్ పర్యాటక ప్రాంతంలో ఏందని ఇవ్వడం సార్? చాలా దారుణం సార్. అసలు ఇవ్వడమే తప్పు. మళ్ళీ హార్సల్ హిల్స్ ఇవ్వడం ఏంటి? హార్సల్ హిల్స్ లో ఏదో స్కామ్ చేస్తారు, అక్కడ ఏదో చేయబోతున్నారు, అక్కడ ఏదో చేయడానికి ఒక షూటింగ్ కోసమో లేదా స్టూడియో కోసమో చేయడానికి ఉంది. ఇంకోటి చెప్పనా సార్, ఈ మహి రాఘవన్ అతను పక్కన పొంగునూరు నియోజకవర్గం, అతనికి అంత సినిమా నాలెడ్జ్ కూడా లేదు, అంత సర్కులు లేదు, అంత సినిమా అనుభవం కూడా లేదు. అతను స్టూడియో కట్టి ఏం చేస్తాడు? ఉన్న స్టూడియోలో ఖాళీగా పడి ఉంటాయి ఆంధ్రాలో కట్టే స్టూడియోలన్నీ. ఈ స్టూడియో కట్టి ఏం చేస్తాడు సార్? ఇవన్నీ పెద్ద గేమ్ సార్. దీంట్లో వైసీపీ నాయకుడు పాత్ర ఉంది. దాన్ని స్టూడియో పేరు తీసేసుకొని 100 అంకణాలు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక సమాచారం కూడా ఉంది. ఇది కరెక్ట్ కాదు. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. జనసేన పార్టీ తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రేపు ఒకవేళ జీవో ఇచ్చినా రేపు మళ్ళీ ప్రభుత్వం మారితే ఖచ్చితంగా అది క్యాన్సిల్ చేపిస్తాం. అది మా సమస్య ఏం కాదు. ఇప్పటికే మదనపల్లిలో ఆందోళన జరుగుతోంది. ఇప్పుడే చూశాను, మదనపల్లిలో మా పార్టీ కార్యకర్తలు సబ్ కలెక్టర్ ముట్టడించారు ఇవ్వకూడదనేసి. అంటే ఒకటి, సీఎం గారు మన అనుకుంటే దోచేయడమేనా? అంతమంది ఎందుకు దోచేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికే రాష్ట్రం సర్వనాశనం చేశారు. నీ మీద సినిమా తీసినట్టు గిఫ్ట్ గా నీకు నచ్చితే నీ తాడేపల్లిలో నీ ఇంటి దగ్గర 100 అంకణాలకు 100 గజాలు ఇవ్వు, లేకపోతే ఇటుపులపాయలో ఒక 100 గజాలు ఇవ్వు. అంతేగాని ప్రజల సొమ్ము పంచడమే సార్. దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం. రేపు ఆ స్టూడియో పేరుతోని రిసార్ట్ కట్టుకుంటారేమో. ఆల్రెడీ చెప్తున్నాం కదా సార్, పెద్ద స్కామ్ సార్. స్టూడియో అనేది కాదు. అక్కడ స్టూడియోకి ఎకరాలు ఇచ్చి
రిసార్ట్స్ కట్టుకుని అక్కడ కొన్ని చీకటి కార్యకలాపాలు చేయడానికి వైసీపీ నాయకులకు అడ్డాగా మార్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆర్సలీసు, బెంగళూరు, కోలారు, ముల్బాగలు, తిరుపతి, చిత్తూరు, పొలంనేరు, మదనపల్లి, పీలేరు, రాజంపేట, కడప, రాయచోటి ఈ చుట్టుపక్కలందరికీ ఒక మంచి పర్యాటక ప్రాంతం అది. కాబట్టి అక్కడ చీకటి కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకోవడానికి ప్రయత్నించిన భాగంగా స్టూడియో అని పేరు కట్టుకొని అవసరమైతే ముందర జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని లోపల పోలీసులు కూడా రానికుండా చీకటి కార్యకలాపాలు చేసుకోవడానికి ఇది ఒక టెక్నిక్ అని మేము అంటున్నాం సార్. అవును, అది అర్థమవుతోంది, కనిపిస్తూనే ఉంది. సరే విద్యాసాగర్ గారు, ఇప్పుడు గత ఎన్నికలకు మొత్తం సోషల్ మీడియాని ఏ రకంగా వాడుకున్నారు, ఏ రకంగా ఇతర పార్టీల మీద దుష్ప్రచారం చేశారు, ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లారు అనేది అందరికీ తెలిసింది. సరే, ఇప్పుడు సొంత పత్రికకు ప్రజాధనాన్ని కట్టబెడుతూ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తూ ఇవాళ